రుచికి శుచికి ఆరోగ్యానికి చిన్నదే కదా రుచి ఆరోగ్యం ఎక్కడ చెప్పారు రుచికి ఆ డైలాగ్ ఎక్కడ కాదే శుచికి శుచికి సూపర్ అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ కొరువు పళ్ళ పచ్చడి అంటే కొరువు పచ్చడి అంటాం కదండి, పండు మిరపళ్ళ పచ్చడి. అదంటే చాలా ఇష్టం అండి మాకు. నాకనే కాదండి, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్నమాట. అయితే ఈ మిరపళ్ళు మా సైడు అంటే గోదావరి జిల్లాలో దొరికే ఈ మిరపళ్ళ కన్నా కూడా తెలంగాణ, విజయవాడ ఇటు సైడ్ దొరికే మిరపళ్ళు కొంచెం కారం తక్కువగా ఉండి టేస్ట్ బాగుంటాయి. వాటరీగా అంటే నీరు ఎక్కువగా ఉంటుందన్నమాట అండి. దానివల్ల పచ్చడి రుచిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ మిరపళ్ళ పచ్చడిది ఈ కార్యక్రమం అంతా సంధ్య తీసుకుందండి బాధ్యత అంతా. నాకు, వాళ్ళ అత్తలకి, వాళ్ళ చెల్లికి, తనకి అందరికీ కూడా ఈ మిరపళ్ళ పచ్చడి పట్టేసి ఇస్తూ ఉండేదన్నమాట. అయితే తనకి గ్రైండ్ చేయటం ఇబ్బంది అవుతుంది. మిరపళ్ళు అయితే మనకి హైదరాబాద్లో బాగా దొరుకుతున్నాయి, కానీ రుబ్బే వాళ్ళు ఎవరు నాకు దొరకట్లేదమ్మా. నాకు పూర్వం అయితే ఆ రుబ్బింగ్ మిషన్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడైతే వాళ్ళు లేరు, ఏం చేయాలి అని అంటే లాస్ట్ ఇయర్ కూడా తెచ్చేసిందండి. భీమవరం తీసుకొచ్చేస్తే ఇక్కడే నేను రుబ్బించి పచ్చడి పట్టించి మా ఆడపడుచులందరికీ పంపించి నేను తీసుకోవటం జరిగిందండి. ముందుసారి అయితే మా ఆడపడుచులతో చిన్న యాడ్ లాగా చేద్దాము అని చెప్పి సంధ్యా పచ్చళ్ళు అంట, అదే అనమాట స్టార్టింగ్లో పెట్టాను. మీరు చూసుంటారు కదా, మా ఆడపడుచులు మేము ఉంటే ఏ పని అయినా సరే అండి బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ వంట అయినా అలానే చేసుకుంటాం అనమాట అండి. అలానే ఇక ఈ సంవత్సరం మిరప్పళ్ళుని నేను హైదరాబాద్ వెళ్ళాను కదండి, సంధ్యని తెచ్చేయమన్నాను. ఒక 5 కేజీల మిరపళ్ళు తెచ్చేయమ్మా, దొరికితే నేనే తీసుకెళ్ళిపోయి అక్కడ రుబ్బిస్తానులే అని అన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ వచ్చినట్టుందండి, నాకు ఎక్కడా దొరకలేదు. మేము కూడా బయట తిరుగుతున్నాం కదా హైదరాబాద్లో. కొత్తపేట వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఒక ఇలా రాసులు పోసి అమ్ముతుంటే వెళ్ళేటప్పుడు ఈ మిరపళ్ళు తీసుకెళ్దామని అనుకున్నాం, కానీ మర్చిపోయామండి. ఇంటికి వచ్చేసరికి అప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యో మిరపళ్ళు అనుకున్నాం కదా అని. సరే, నా జర్నీ రోజున ఏం చేసిందంటే సంధ్య ఎలాగైతే అల్లుడు గారును సంధ్య ఇద్దరు వెళ్ళి వేటాడి తెచ్చారండి. ఓ 5 కేజీలు తెచ్చారనమాట. నేను వాటిని తెచ్చేసాను భీమవరం. అయితే ఈ మిరపళ్ళ పచ్చడికి ఏంటంటే వెంటనే మనం పచ్చడి పట్టేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే రోజు రోజుకి దానిలో ఉండే వాటర్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అట్లనే కొన్ని పాడైపోతూ ఉంటాయి. అందుకనే ఏం చేశానంటే ఊరి నుంచి వచ్చిన రోజునే మరుసటి రోజే ఈ పచ్చడి ప్రయత్నాలన్నీ మొదలు పెట్టాను అనమాట అండి. ఫస్ట్ అయితే మిరపకాయలని శుభ్రంగా కడిగేసేసి తడి లేకుండా ఆరబెట్టేయాలన్నమాట అండి. అంటే ముచ్చుకెళ్ళి తీయకుండా కడిగేయాలి. ముచ్చుగ్గాని తీసామనుకోండి, కడిగినప్పుడు వాటరు మిరపకాయలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ముచ్చుకలు తీయకుండా అంటే ఆ తొడయాలు తీయకుండా ఇలాగా కడిగేసేసి ఒక పలచని క్లాత్ మీద ఆరబెట్టేసేసి ఆ తర్వాత ఆరిన తర్వాత అప్పుడు తొడయాలు తీసామన్నమాట అండి. నిజానికి ఈ కొరువు పచ్చడి పట్టడం చాలా ఈజీ అండి. కొద్దిగా ప్రిపరేషన్కే టైం పడుతుంది. అంటే ఇవి కడగటం, ఆరబెట్టడం, తొడిమలు తీయటం ఇటువంటి వాటికే తప్ప చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి పచ్చడి. అలానే కొంచెం మెత్తబడిపోయిన కాయలు కానీ కట్ అయిన కాయలు కానీ ముందే ఏరేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కట్ అయి ఉంటే కడిగినప్పుడు అందులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. నీరు చుక్క తగలకూడదండి. ఎందుకంటే ఇది మనం నిలవ పచ్చడిగా పట్టుకుంటున్నాం కాబట్టి నీరుంటే త్వరగా పాడైపోతుంది అనమాట. మీరు ఎలాగన్నా ప్రయత్నించండి, ఏదన్నా చేయండి, నీటి చుక్క లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక ఇట్లా తొడాలన్నీ తీసేసిన తర్వాత ఇవన్నీ ఒక బ్యాగ్లో వేసేసి పక్కన పెట్టేద్దామని అనుకున్నామండి. ఎందుకంటే ఈలోపు మన ప్రిపరేషన్స్ ఉంటాయి. పచ్చడికి కావాల్సినవి అన్నీ కూడా మా వారికి లిస్ట్ రాసి ఇచ్చాను అనమాట అండి. ఈ పచ్చడికి కేజీ మిరపకాయలకి 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల ఉప్పు వేయాలి, కళ్ళుప్పు.
వెల్లుల్లిపాయలు మన ఇష్టం అండి. వెల్లుల్లిపాయలు అందరూ తినరు కదా, తినేవాళ్ళు చక్కగా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు అనేది ఆప్షన్ అనమాట. ఇప్పుడైతే నేను ఒక 1/2 కిలో పైనే వేస్తున్నానండి. అలానే అన్ని మెంతులు, అన్ని ఆవాలు, ఇవి 2 కూడా దోరగా వేగించుకుని మాడకుండా అనమాట అండి, చక్కగా లైట్గా వేయించుకుని పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి. చింతపండును కూడా చిక్కం లేకుండా, అంటే పీసులు అయ్యి లేకుండా, గింజలు లేకుండా చూసుకోవాలన్నమాట అండి. ఎంత నెంబర్ 1 చింతపండు తెప్పించినా సరే అండి, ఓ 4-5 అన్నా గింజలు ఉంటాయండి, ఏంటో తెలియదు. ఒక్క గింజ కూడా లేకుండా చూశానండి. ఎందుకంటే ఒక చింతగింజ ఉన్నా సరే వగరగా ఉంటుంది కదండి, అది గ్రైండ్ అయిపోతే టేస్ట్ మారిపోతుంది అనే భయంతో కొంచెం జాగ్రత్తగానే చూసి ఒక పిసర ఎండ పొడలో పెట్టేసేసానండి. కొంచెం తేమ గట్రా ఏమన్నా ఉన్నా పోతుంది అని చెప్పి. అలానే పచ్చడి తీయటానికి ఈ క్యాన్ కూడా తీసి తోమించి ఎండలో పెట్టాను అనమాట అండి. ఈ క్యాను మా అత్తయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడుదండి. ఇలాంటి క్యాన్లు మా ఆడపడుచులకు కూడా ఉంటాయండి. 4కి 4 ఉంటాయి, ఒకటి మా ఇంట్లో ఉంటుందన్నమాట. అత్తయ్య గారు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆవకాయ పచ్చడి పట్టించి ఆడపడుచులందరికీ కూడా ఈ క్యానుల్లోనే ఇచ్చేవాళ్ళు అనమాట అండి. ఈ క్యాను మా బావగారి స్నేహితులైన షేక్ సూజాన్ గారి పేరు ఉంటుందన్నమాట అండి. దాని మీద ఆయన గిఫ్ట్ చేసిందనమాట. మా ఆడపడుచులు అందరి ఇళ్లలో ఉన్న క్యాన్ మీద కూడా అదే పేరు ఉంటుంది. ఇలాంటివన్నీ చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి కదండి. ఇదివరకు శుభకార్యాల్లో స్టీల్ వస్తువులు చదివించేవాళ్ళు కదా, ఆ క్యాన్ అనమాట అండి. అలానే ఇంకా మిగతావన్నీ కూడా ఇట్లా కొంచెం ఒక్క రవ్వ ఎండపొడలో పెట్టేసేసి ఆవాలు, మెంతులు ఒక స్పూన్ చొప్పునండి, అంటే కేజీకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, అంటే 5 కేజీలకి 5 స్పూన్లు ఆవాలు, 5 స్పూన్ల మెంతులు చొప్పున వేపి ఉంచాను కదా. చల్లారిన తర్వాత ఒక్క తిప్పేస్తే గ్రైండర్లో మెత్తగా పొడి అయిపోతుందండి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మాడకూడదండి, మాడితే కొంచెం వేరే టేస్ట్ వస్తుంది అనమాట. ఇక అవన్నీ కూడా రెడీ చేసిన తర్వాత వీటిల్ని మిల్లుకి పట్టించి మనం పేస్ట్ లాగా చేయించాలన్నమాట అండి. రుబ్బింగ్ మిషన్ ఉంటుంది చూడండి అక్కడ. ఇంతకుముందు అయితే మా ఇంటి ఎదురుగుండానే, మన పాత ఇంటి ఎదురుగుండా ఉండేవాళ్ళండి, అక్కడే రుబ్బించేదాన్ని. ఇప్పుడు వాళ్ళు లేరనమాట. ఈ మిల్లులు ఎక్కడ ఉన్నాయా అని వాకప్ చేసి వస్తే మా వారు సింహాద్రప్పన్న గుడి ఎదురుగుండా ఈ పిండి మిల్లు, అంటే పచ్చళ్ళు అన్నీ రుబ్బే మిల్లు ఉన్నది అని తెలుసుకుని వచ్చారనమాట అండి. సరే మీరు వెళ్ళి గ్రైండ్ చేయించుకొచ్చేయండి, అన్నీ వేసిస్తాను అంటే, అలా కాదు నువ్వు కూడా రా, అది మెత్తగా ఉండాలా గట్టిగా ఉండాలా ఇవన్నీ నాకు తెలియదు అని అన్నారు. సరే నేను కూడా వస్తానులేండి అని చెప్పి ఇగో మిరపకాయలన్నీ కూడా ఫస్ట్ ఒక కవర్లో వేస్తున్నాను. ఏమండి మిరపళ్ళని చూస్తుంటే పచ్చియే తినేయాలనిపిస్తుందండి, అంత అందంగా ఉన్నాయి ఏంటండి, భలే రుచిగా ఉన్నాయండి. ఇవి మనం కొరికి తిన్నా ఓ నషాలానికంటే అంత కారం అయితే ఉండదండోయ్, బాగుంటాయి. కొంచెం తీపి కూడా కలిసినట్లుండి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇగోండి మొత్తం మిరపకాయలన్నీ ఇవి అన్నమాట. సరే మనం మగవాళ్ళతో ఏదైనా పని చేయించుకోవాలనుకోండి, వాళ్ళకి కొంచెం లంచం ఇవ్వాలన్నమాట. మా వారికి మధ్యాహ్నం పూట ఎప్పుడైనా టీ పెట్టిస్తే చాలా నచ్చుతుందండి. ఎందుకంటే వాళ్ళది పెద్ద టీ ఫ్యామిలీ అండి. మా మామగారి పేరే టీ ఇన్స్పెక్టర్ గారు. నేను వచ్చిన తర్వాత టీ అన్నది మానేసి మొత్తం కాఫీలోకి దింపేశాను వీళ్ళని. కానీ ఆ టీ మీద ఇష్టం ఆయనకి ఎప్పుడు ఉంటుందన్నమాట అండి. అందుకనే ఒక మంచి చక్కటి టీ పెట్టి ఇచ్చి నేను కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ కలుపుకుని 4 కబుర్లు ఆడుతూ కూర్చున్నాం అనమాట అండి. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉంటానంటే ప్రతి ఇంట్లో జరిగేదే అండి. మనం నీ డ్యూటీ ఇది, మీరు వెళ్ళి పచ్చడిని రుబ్బించుకురండి అని అంటే మగవాళ్ళకి నషాలానికి అంటుద్ది అనమాట అండి. వాళ్ళని కన్విన్స్ చేసుకుని మనం పని చేయించుకున్నాం అనుకోండి, మన పని కూడా సక్రమంగా అవుతుంది, హ్యాపీగా ఉండొచ్చండి ఫైనల్లీ. అందుకని ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటానండి. ఇక మిరపకాయలు అయితే కవర్లో వేసి ఉంచాను కదండి. మిగతావన్నీ కూడా అంటే చింతపండు, కళ్ళుప్పు, వెల్లుల్లిపాయలు, నేను గ్రైండ్ చేసిన ఈ పౌడరు, ఇవన్నీ కూడా క్యాన్లో వేసి తీసుకువెళ్ళిపోతున్నానండి. మిరపకాయలు తీసుకోవటం 5 కేజీలు తీసుకున్నాం, కానీ కొన్ని అయితే పాడైనవి, మెత్తగా అయినాయి, అటువంటివి తీసేసాం కాబట్టి కొంత చింతపండును కూడా తీసానండి. ఇంచుమించు 1 కేజీ అంత మిరపకాయలు తీసేసామనుకోండి, ఒక 200 గ్రామ్స్కి అవి తగ్గించేసా. 200 గ్రామ్స్ ఉప్పు తగ్గించా, 200 గ్రామ్స్ చింతపండు తగ్గించా. వెల్లుల్లిపాయలు అయితే అవి వేసేసానులేండి, ఒక 1/2 కిలో అన్నీ. అలానే నేను గుండ కొట్టాను కదా పౌడరు, అదైతే ఆ డబ్బా ప్రకారం తీసుకెళ్ళిపోతున్నాను. అక్కడ మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే గ్రైండ్ చేశానులేండి, అందుకని ఇలా పెట్టేసేసి మొత్తం ఈ క్యాను ఆ మిరపకాయలది 2 కలిపి తీసుకువెళ్తున్నాం అన్నమాట అండి. మా ఇంటికి దగ్గరలోనేలేండి, ఒక 1.5 కిలోమీటర్లో
దూరంలో ఉందన్నమాట. ఇక్కడ ఈ మిల్లులో ప్రతి ఒక్కటి గ్రైండ్ చేస్తారంటండి. వాళ్ళు చెప్తున్నారనమాట, మీరు కుంకుడుకాయలు తెచ్చుకున్నా పౌడర్ చేసి ఇస్తామండి, అట్లు పిండ్లు, అలానే ఏంటి గారెల పిండులు, పచ్చళ్ళు అన్నీ గ్రైండ్ చేస్తాము అని చెప్పారు. అయితే నేను తీసుకువెళ్ళినప్పుడు అవన్నీ తూకం వేసి వేస్తారని అనుకున్నా, మరి ఏం తూకం వేయలేదండి. తీసుకెళ్ళటమే దడేయమని ఆ గిన్నెలో వేసాడు అనమాట, గ్రైండర్లో వేసాడు. సరే అని చెప్పి ఇక వచ్చి బయటకు వచ్చి కూర్చున్నామండి. ఆ ఎదురుగుండా కనిపించే గుడే సింహాద్రప్పన్న గుడి అండి. చాలా ఫేమస్ అనమాట అండి. సింహాద్రప్పన్న గుడి సెంటర్ ఉన్నానంటే కొన్ని ఏళ్ల నుంచి బాగా ఫేమస్ అనమాట. ఈ మధ్య కొత్తగా కట్టారండి ఈ గుడి అంతా కూడాని. మా మరిది గారి స్నేహితులు రాము గారు అని ఉంటారండి, కశ్యప రామ్మని, వాళ్ళ ఆధ్వర్యంలోనే కట్టారనమాట. ఒకసారి వెళ్ళి ఆ గుడి చూపిస్తానులేండి, చాలా బాగా కట్టారు ఈ మధ్యకాలంలో. మా వారు నేను ఇక్కడ కూర్చున్నాం కదండి, ఇద్దరం కబుర్లు ఆడుకుంటున్నాం. అదే నా పని అయితే నువ్వు చేస్తావా, మీ చెల్లెళ్ళ పని అనేసరికి వచ్చి కూర్చున్నావు అని చెప్పి మా ఆయన మీద దెబ్బలాడుతుంటే, నువ్వు కూడా అంతే, అదే నా పని అయితే చేస్తావా, ఆడపడుచుల పని అనేసరికి వచ్చి కూర్చున్నావు అని ఆయన రివర్స్లో నన్ను అంటున్నారు. నిజమేనండి, ఏదేమైనా మా ఆడపడుచులకు కూడా ఇష్టం కదా ఈ పచ్చడి అని, వాళ్ళ కోసమేనండి మెయిన్. నాకేముంది, సంధ్య నాకు ఒక డబ్బాడు ఇవ్వమ్మా అంటే నాకు ఇచ్చేస్తుంది, సరిపోతుంది. అలా గంటన్నర సేపు కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నామండి. ఇక పూర్తి అయ్యిందండి నేను చెప్పి ఇప్పుడు తూకం వేస్తున్నాడండి. క్యాన్ ముందు వెయిట్ చూస్తే 1400 గ్రాములు ఉందన్నమాట. ఇదిగోండి పచ్చడి అంతా కూడా నలిగిపోయింది, ఇలా చాలా అని చెప్పి చూపిస్తే అంత సరిపోతుంది మెత్తదనం అన్న తర్వాత అప్పుడు క్యాన్లోకి తీస్తారన్నమాట అండి. పచ్చడి అంతా చూసారా ఎంత జ్యూసీగా ఉన్నదో అండి. అంటే ఆ కాయల్లో అంత వాటర్ ఉన్నట్టు లెక్క, నీటి చుక్క లేకుండా కేవలం మిరప్పళ్ళలోని వాటర్తోనే అనమాట అండి. చింతపండు, ఉప్పు, మిరప్పళ్ళు, వెల్లుల్లిపాయలు, మనం చేసిన ఆ పౌడరు, అంతే అండి. ఇక మొత్తం పచ్చడి అంతా ఇలాగా క్యాన్లోకి తీసిన తర్వాత అప్పుడు వెయిట్ చూసారండి. కరెక్ట్గా పచ్చడి 5 కేజీలు వచ్చిందండి, కరెక్ట్గా వచ్చిందనమాట. టేస్ట్ అయితే ఇట్లా నాలుగుకి రాసుకుని చూస్తే చాలా రుచిగా ఉన్నదండి, చాలా బాగా ఉన్నదండి. ఇక ఆ పచ్చడిని తెచ్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే తాలింపు పెట్టేసుకుని తినేయాలనిపించింది అనమాట అండి. మేము వాడేది ఎట్లనో నువ్వుల నూనె వాడుతున్నామండి. మేము నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఈ 2 నూనెలు వాడతాము నెలలో అండి. 3 కేజీలు నూనె పడుతుంది మాకు. ఒక 2 కేజీలు అది, 1 కేజీ ఇది అట్లా వాడుతూ ఉంటాం అనమాట అండి. పోపు వేస్తున్నాను కదండి, నేను ఇంగువ ఎక్కువ వాడతానండి. అన్నిటిల్లో పచ్చళ్ళలో, పప్పు తాలింపులు అన్నిటిల్లో ఇంగువ వాడతాం అనమాట ఎక్కువ. ఇంగువ తాలింపు పెట్టి ఆ పచ్చడిని అందులో డైరెక్ట్ వేయకూడదండి ఎప్పుడూనూ. పచ్చళ్ళ తాలింపు మీ అందరికీ తెలుసు కదా, చల్లారిన తర్వాత వేయాలి. అంటే పొయ్యి మీద ఉండగానే పచ్చడిని అందులో వేయకూడదు, వేడివేడి తాలింపులో. ఓ 2 గరిటెలు పచ్చడి తీసి అందులో కలిపి ఆ పోపంతా అసలు ఆ స్మెల్కే ఇల్లంతా ఒక మంచి పచ్చడి వాసన భలే వచ్చేస్తుందండి. గుమగుమ. మధ్యాహ్నం అన్నం ఉన్నది, ఆ అన్నంలో ఇంత పచ్చడి వేసి కలిపి ఇమ్మని చెప్పి మా వారికి ఇచ్చాను అనమాట. తెల్లని అన్నంలో ఎర్రని పచ్చడి, అసలు రంగు చూస్తేనే కంటికి ఇంపుగా ఉంటుందండి. రుచి అయితే అద్భుతంగా ఉన్నదండి. సాధారణంగా నేను పచ్చళ్ళు పట్టే పని ఎప్పుడు పెట్టుకోనండి. ఇదివరకైతే అత్తయ్య గారు పట్టించే అందరికి ఇచ్చేవాళ్ళు కదా, సో మా ఇంట్లోనే బోల్డని పచ్చళ్ళు ఉండేవి. ఆ తర్వాత అంతా నాకు కావాల్సిన పచ్చళ్ళన్నీ కూడా అక్కయ్య, వదిన పంపించేవాళ్ళండి. టమాటా, మాగాయి, ఆవకాయి, కొరివి పచ్చడి, చింతకాయి, ఉసిరికాయ అన్నీ కూడా అక్క, వదిన పంపించేసేవాళ్ళు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదండి, ఇప్పుడు పచ్చళ్ళు ఏమి తెప్పించుకోవట్లేదు. సంధ్య పచ్చళ్ళు బాగా పడుతుందండి, నాకు కావాల్సినవి కూడా తను పంపిస్తూ ఉంటుంది. కానీ మా ఆడపడుచులకి నేను ఇవ్వాలి అనేసరికి ఈ పచ్చడి ప్రయత్నం అంతా చేశాను. సక్సెస్ఫుల్గా బాగా జరిగిందండి. ఏమండి మీకు డౌట్ రావచ్చు, మిరప్పళ్ళు కేజీ ఎంత అని. కేజీ 100 రూపాయలండి మిరప్పళ్ళు. గ్రైండ్ చేసినందుకు కూడా కేజీకి 100 రూపాయలు తీసుకున్నారు. మొత్తానికి 5 కేజీల పచ్చడికి 1500 ఖర్చు అయిందండి. రుచి మాత్రం కొన్ని వేలు ఇచ్చినా రాదండి, అంత రుచిగా ఉన్నదండి. చాలా బాగున్నది, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఇక రేపు వీటిని అన్నిటిని డబ్బాల్లో పెట్టే కార్యక్రమం ఉన్నదనమాట అండి. ఇక రేపు పెడతానండి. ఈ రోజంతా సుక్కిపోయినట్లు అయిపోయాను అనమాట. ఎలా ఉంది? అన్నీ సరిపోయినాయా? మొత్తానికి ఈ రోజంతా పచ్చడి పని మీదే అయిపోయిందండి. కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంత కష్టమైనా సరే ఈ పచ్చడి తీసుకెళ్ళి మా ఆడపడుచుల కాళ్ళకి ఇచ్చినప్పుడు బాగుంది అని అంటారు చూడండి, అప్పుడు ఈ కష్టం అంతా కూడా మర్చిపోతామండి.
అలానే ఈ పండు మిరపళ్ళ పచ్చడి ప్రహసనం మీకు నచ్చిందండి? నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.